ఇక హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కుష్ ఓజీ డ్రగ్స్ ని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. లాలాగూడలో 10 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ని సీజ్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ముంబై నుంచి ఒక గ్యాంగ్ వీటిని తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతోంది. ఆఫ్రికా, అమెరికాల్లో ఎక్కువగా లభిస్తుంది ఈ కుష్ డ్రగ్స్. ఈ కుష్ డ్రగ్సే ప్రమాదకరం. అందులోనూ ఈ కుష్ అనేవి అత్యంత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఈ కుష్ డ్రగ్స్తో లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయంటూ వెల్లడించారు. ఇవి ఆఫ్రికా అండ్ అమెరికాలో ఎక్కువగా లభిస్తాయి. అక్కడి నుంచి మరి ఎలా తీసుకొస్తున్నారో కానీ అక్కడి నుంచి ముంబైకి వస్తున్నాయి. సో ముంబై నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు గ్యాంగ్. ఆ గ్యాంగ్ సభ్యుల్ని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, మొత్తం ఎంతమందిని పట్టుకున్నారు, ఎంత విలువైంది? ఈ కుష్ అనే డ్రగ్స్ కొత్తదా? ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఈ డ్రగ్ కొత్తదిగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఫారిన్తో పాటు ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఈ డ్రగ్ దొరుకుతూ ఉంటుంది, ఓజీ కుష్ అని. సో ఈ డ్రగ్కి సంబంధించి ప్రధానంగా కొంతమంది మెంటల్ స్టేటస్ సరిగ్గా లేకుంటే కొంతమంది డాక్టర్స్ కూడా దీన్ని యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. సో అటువంటి వారికి మినహాయిస్తే రిమైనింగ్ అంటే మొత్తం హెల్త్ కండిషన్ అంటే నార్మల్గా ఉన్నప్పటికీ ఈ డ్రగ్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా కిడ్నీతో పాటు లివర్ అట్లాగే రెస్పిరేటరీ సిస్టమ్స్ పైన దీని ఎఫెక్ట్ పడుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ డ్రగ్ని సేవించి చాలామంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కేస్ స్టడీస్. సో అటువంటి డ్రగ్ని ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కన్జ్యూమర్స్కి ఈ డ్రగ్ని అలవాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ముఠా సభ్యులు. లాలాగూడలో ఒక ముగ్గురిని కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ ముగ్గురికి కూడా ముంబై నుండి ఈ డ్రగ్ని తీసుకొచ్చారు, ఓజీ కుష్. అయితే హైదరాబాద్లో ఇప్పటి వరకు ఓజీ కుష్ ఎక్కడ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఎక్కడ కూడా ఆ డ్రగ్ వినియోగం ఇక్కడ హైదరాబాద్లో జరగలేదు. అయితే ఫస్ట్ టైం ఈ కొత్త తరహా డ్రగ్ని ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైనా దీన్ని ఆర్డర్ పెట్టారా, లేదంటే ఇక్కడికి ఆ పెడ్లర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడాల్సింది. ఒక్కొక్క గ్రామ్ ఓజీ డ్రగ్ని దాదాపు 4,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ విధంగా మొత్తం ఈ ముగ్గురు నుండి కూడా 33 గ్రాములకు సంబంధించినటువంటి ఓజీ కుష్ డ్రగ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ గంజాయే, కానీ గంజాయిలో కూడా మోతాదుకు మించినటువంటి క్వాంటిటీ ఈ ఓజీ కుష్ డ్రగ్లో మిక్స్ అయి ఉంటుంది. సో ఇది పూర్తిగా మెంటల్ స్టేటస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డ్రగ్ని కొనుగోలు చేయడానికి చూసినటువంటి వ్యక్తులను కూడా ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అసలు ఈ డ్రగ్ గురించి ఎలా తెలిసింది, ఇంతకుముందు ఏమైనా డ్రగ్స్ వాడనటువంటి కోణంలో కూడా ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ప్రణీత.